రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారా? ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి అన్నట్లుగానే రుణమాఫీ చేసి చూపించారు. ఇప్పుడు ఇదే అంశం రేవంత్ రెడ్డి పర్సనల్ ఇమేజ్ ను పెంచిందా? రుణమాఫీతో కాంగ్రెస్ కు ఆశించినంత క్రెడిట్ వచ్చేసిందా? రుణమాఫీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ టాస్క్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు సమస్యలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ రైతులకు హామీ ఇచ్చింది. రుణమాఫీని చాలా సీరియస్గా తీసుకున్న రేవంత్ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసి తీరాలనే పట్టుదలతో కసరత్తు చేసింది. ఒక దశలో రేవంత్ 2 లక్షల రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా నడిచాయి. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం అసాధ్యమని బీఆర్ఎస్ కామెంట్ చేసింది. దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని, రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ కూడా విసిరారు. కొన్ని రోజుల పాటు ఈ రుణమాఫీ అంశంపై ఇరు పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా, ఎంతమంది కాళ్ళలో కట్టెబెట్టాలని చూసినా ఇవాళకి 18,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. ఇక రుణమాఫీ అంశం రాజకీయంగా చాలా కీలకంగా మారడంతో రేవంత్ కూడా ఈ ఇష్యూను చాలా సీరియస్గా తీసుకున్నారు. రుణమాఫీ చేసి తీరాలనే కసితో నిత్యం అధికారులు సహచర మంత్రులతో సమీక్షలు నిర్వహించారు. రుణమాఫీకి కావలసిన నిధులను సమీకరించాలని ఆర్థిక శాఖ అధికారులపై ఒత్తిడి కూడా పెంచారు. నిధుల సమీకరణ అయ్యాక రేవంత్ రెడ్డి రుణమాఫీపై అధికారికంగా ప్రకటన చేశారు. 3 దశల్లో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అన్నట్లుగా 3 దశల్లో రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చివరి విడత 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా పూర్తయిందని రేవంత్ ప్రకటించారు. తాము అన్న మాటకు కట్టుబడి రుణమాఫీ చేశామని రేవంత్ ప్రకటించారు. గతంలో కొందరు ప్రతిపక్ష నాయకులు రుణమాఫీ ఎలా చేస్తారు, అసలు సాధ్యపడదు అని అన్నారని, వారికి రైతులే సమాధానం చెప్పాలని కౌంటర్ కూడా ఇచ్చారు. అంతేకాదు, రేవంత్ ఒక అడుగు ముందుకు వేసి బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్ రావు రుణమాఫీ పూర్తి చేశాం, మరి నీ రాజీనామా ఎప్పుడు అంటూ కూడా ప్రశ్నించారు. ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు, మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి, నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయననే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే, నీకు ఏమాత్రమైన సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. అటు రుణమాఫీని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉందట. విజయవంతంగా రుణమాఫీ చేశాం కాబట్టి దీనిని వీలైనంత వరకు ప్రజల మధ్య రుణమాఫీపై సంబరాలు జరుపుకోవాలని అనుకుంటోందట. త్వరలో అన్ని జిల్లాల్లో రైతులతో కలిసి వేడుకలు చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. ఇంత పెద్ద నిర్ణయాన్ని మనం రాజకీయంగా
వీలైనంత వరకు వాడుకుంటే బాగుంటుందని అనుకుంటుందట. జిల్లాల్లో రైతు సంబరాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనేలా ప్లాన్ చేస్తుందట కాంగ్రెస్. అంతేకాదు కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా ద్వారా కూడా దీనిపై విస్తృతంగా ప్రచారం చేసుకోవాలనే భావనలో తెలంగాణ కాంగ్రెస్ ఉందట. అసాధ్యం అనుకున్న రుణమాఫీని చేశాం, మిగతా హామీలను కూడా రేవంత్ సర్కార్ చేసి తీరుతుందని కాంగ్రెస్ నమ్మకంగా చెబుతోంది. రుణమాఫీతో ప్రజల్లో కాంగ్రెస్కు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిందని, మిగతా హామీలను కూడా కాంగ్రెస్ నెరవేరుస్తుందని ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు రుణమాఫీపై తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ చేసిన రుణమాఫీలో చాలా మంది రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఏదో కొద్ది మందికి రుణమాఫీ చేసి అందరికీ రుణమాఫీ చేసినట్టుగా చెప్పుకోవడం రేవంత్ సర్కార్కు చెల్లుబాటు అవుతుందని విమర్శలకు దిగుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని, రుణమాఫీ విషయంలో రేషన్ కార్డులను ఇతర అంశాలను బూచీగా మిగతా రైతులకు అన్యాయం చేయడం సబబు కాదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి 9,000 కోట్ల రూపాయలు ఎందుకు కోత పెట్టారని ఆ పార్టీ నేత హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన రుణమాఫీలో లక్షలాది రైతులకు అన్యాయం జరిగిందని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు? 40,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పుడు తీరా చేసింది 17,000 కోట్లు, అంటే 23,000 కోట్లు కోత పెట్టిండ్రు. ఇచ్చింది తక్కువ, కోత పెట్టింది ఎక్కువ. ఇచ్చింది 17,000 కోట్లు, కోత పెట్టింది 23,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు? పోనీ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు. క్యాబినెట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు, రాష్ట్రంలో 31,000 కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని, 47 లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. మరి 31,000 కోట్లు అని చెప్పి ఇవాళ చేసింది ఎంత? 17,000 కోట్లు, అంటే 14,000 కోట్లు కోత పెట్టిండు. 14,000 కోట్లు కోత పెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు. నీది నోరా మోరా? అయితే దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పై అదే స్థాయిలో విరుచుకుపడింది. రుణమాఫీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని సూచించింది. బీఆర్ఎస్ ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజల్లో కాంగ్రెస్ పలచన చేయడం మానుకోవాలని హెచ్చరించింది. దీంతో రుణమాఫీ అంశం ఈ రెండు పార్టీల నడుమ ఒక రాజకీయ వేడిని సృష్టించింది. ఇలా దీనిపై రాజకీయం కొనసాగుతుండగానే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయి. రుణమాఫీ ఎలా చేస్తారు అనే ప్రశ్నించిన వారికి ఇదే సమాధానమంటూ బీఆర్ఎస్ను ఉద్దేశించి రేవంత్ అన్నారు, తాము అన్నట్లుగానే రుణమాఫీ చేశాం, మరి హరీష్ రావు రాజీనామా చేస్తారా లేదా ఆయన ఇష్టమని సీఎం ఖమ్మం జిల్లా వైరా సభలో అన్నారు. ఇలా రుణమాఫీపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే రుణమాఫీపై రైతుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగినా కొంతమందికి మాత్రం రుణమాఫీ జరగలేదనే ఆందోళనలో రైతులు ఉన్నారు. 3 దశల్లో రుణమాఫీ జరిగినా అందులో మా పేరు లేదని కొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు. రేవంత్ సర్కార్ తమకు కూడా న్యాయం చేయాలని రుణమాఫీ జరగని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఇంకా ఎవరికైనా రుణమాఫీ జరగకుంటే వారికి కూడా చేస్తామని చెబుతోంది. ఏదైనా సాంకేతిక కారణాలతో రుణమాఫీ జరగకపోయి ఉంటుంది తప్ప ఎలాంటి కారణం లేదని చెబుతోంది. త్వరలో అలాంటి వారికి న్యాయం చేస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది. మొత్తంగా రుణమాఫీ ముగిసిన అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం మాటల తూటాలు ఆగట్లేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రకటించుకుంటే అబ్బే కొండంత రాగం తీసి కోసంత పాట పాడినట్టు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ తీరు ఉందని బీఆర్ఎస్ విమర్శలకు దిగుతోంది. ఈ 2 లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలామంది మిత్రులు, రైతులు కానీ జర్నలిస్టులు కానీ చాలామంది ఆలోచన చేసినారు, 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా వీడియో ఉంది, మీకు కావాలంటే ప్లే చేస్తా. 40,000 కోట్ల రూపాయలు
ఏ పాటిదయ్యా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి ఇచ్చిన మాట, కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే, అవినీతికి పాల్పడకపోతే, ఆయన అన్న మాట రేవంత్ రెడ్డి, మీకు పంపిస్తా కావాలంటే అందరికీ. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ రుణమాఫీపై మస్తు పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ రెండు పార్టీల నడుమ రుణమాఫీ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో వేచి చూడాలి.